నేటి ధ్యాన వాక్యము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసము చేయును. అవును, కొందరికి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆలోచించరు. ఆలోచన జ్ఞానం లేకుండా బుద్ధిహీనంగా అస్తమానం కోపం తెచ్చుకుంటారు. అందుకే యాకోబు పత్రిక 1:19 కోపించుటకు నిదానించువాడై ఉండాలి, ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్న వాక్యం మనకి సెలవిస్తుంది. త్వరగా కోపం తెచ్చుకోవడం, అది తెలివి తక్కువ వాళ్ళ దగ్గర కోపము తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదుపు లేని కోపం, దాన్ని చూపించే వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు కోపం చూపించవచ్చు, అయినా విపరీతమైన కోపము ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఆ యజమాని చాలా కోపం వస్తే అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు. ఒకసారి భార్య మీద వచ్చిన కోపానికి చేతిలో ఒక పదునైన కత్తి లాంటి వస్తువు ఉంది. అది ఆమె మీదకి విసిరబోయి అక్కడే ఆడుకుంటున్న అతని కుమార్తెకు తగిలి ఆ చిన్న పాప వెంటనే ప్రాణాలు కోల్పోతుంది. చూసారా కోపము ఎంత ప్రమాదకరమో. దేవుడు తన అర్పణను తిరస్కరించినప్పుడు కయీనుకి మిక్కిలి కోపం వచ్చింది. కయీను తన తమ్ముణ్ణి చంపేంతగా కోపం తెచ్చుకున్నాడు. ఇది ఆదికాండము 4:3-8 వరకు మనకి కనిపిస్తుంది. ఒక ఆయన తన కోపంతో తన జీవనోపాధి అయిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. జాస్మిన్ అనే అమ్మాయి వాళ్ళ అక్క మీద పెద్దగా అరిచి తలుపును గోడకేసి కొట్టింది. ఇది ఆ మాటల్లో తన కోపాన్ని గురించి ఎలా చెప్పుకుంటుందో చూడండి. మా అక్క మీద పెద్దగా అరిచి తలుపును గోడకేసి కొట్టాను. ఎంత గట్టిగా కొట్టానంటే దాని వెనుకున్న హుక్కు గోడకి గుచ్చుకుపోయింది. గోడ మీద ఉన్న ఆ కన్నాన్ని చూసినప్పుడల్లా నేను ఆ రోజు ఎంత పిచ్చిగా ప్రవర్తించానో గుర్తుకొస్తుంది అని. అవును, నిజమే. ఒక్కొక్కసారి మనం పడే కోపము ఆ తర్వాత మనకి దానివల్ల వచ్చిన నష్టము తెలుస్తుంది. ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడినా లాభం ఉండదు. కొన్ని సందర్భాల్లో కోపపడ్డము న్యాయమే అనిపిస్తుంది. దేవుడికి కోపం వచ్చింది. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 13-14 చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు తనను మాత్రమే ఆరాధించాలని చేసుకున్న ఒప్పందాన్ని వాళ్ళు అబద్ధ దేవుళ్లను పూజించినప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద రగులుకొనెను అని ఉంటుంది. అలాగే దేవుని వ్యక్తిత్వంలో కోపము అంత ప్రధానమైంది కాదు. ఆయన కోపపడ్డాడు అంటే అది సరి అయిందే, న్యాయమైందే అయి ఉంటుంది. అందుకే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది అన్న లేఖనము మనకు తెలియజేస్తుంది. దేవుడు నినెవె ప్రజల మీద కనికరం చూపించినప్పుడు యోనాకు చాలా కోపం వచ్చింది. యోనా యొక్క కోపము న్యాయం కాదని చెబుతూ దేవుడు అతన్ని సరిదిద్దవలసి వచ్చింది. కనుకనే సంపూర్ణత లేని మానవుని యొక్క కోపము దేవుడు కోరుకునే నీతిని ఏమాత్రము సాధించదు. కోపము స్వార్థపూరితంగా ఉన్నప్పుడు లేదా దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనకున్న సమస్యలు పరిష్కరించుకోవడానికి కోపాన్ని ఒక ఆయుధంగా చేసుకున్నప్పుడు, ఇదే మనుష్యుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నది మనకి తెలియజేస్తుంది. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అని ఉంటుంది. నిజంగా చిన్న మనస్పర్ధలు, కోపాలు జీవితంలో ఒక భాగమే. వాటిని సహించాలి. సహించడము అంటే ఇతరులలో మనం ఇష్టపడని వాటిని సహించాలి. క్షమించడము అంటే అలాంటి వాటిని విడిచిపెట్టాలి. అంటే శత్రుభావాన్ని మనలో నుండి తీసివేయాలి. కోపాన్ని అలా ఉంచుకొని పగను పెంచుకుంటే అది మన భారాన్ని పెంచుతుంది, మన ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది. అందుకే ఆత్రపడి
కోపగించుకోకుండా కోపించుటకు నిదానం కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.